ఏపీలో రానున్న 2 రోజుల్లో వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఒకవైపు భానుడి బగబగలతో జనం అల్లాడుతుంటే మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అయితే మధ్యాహ్నం తీవ్ర ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యే వాతావరణం, సాయంత్రానికి వర్షం, ఉరుములు, పిడుగులతో గర్జించనుంది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అలాగే రాయలసీమ పరిసరాల్లో విస్తరించి ఉన్న మరో ఆవర్తనం కారణంగా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడి అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఏపీలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో చేరుతోంది. ఆదివారం నమోదైన గణాంకాలను పరిశీలిస్తే మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేణిగుంటలో 42.3 డిగ్రీల సెల్సియస్, ఒంటిమిట్టలో 41.5 డిగ్రీల సెల్సియస్, పెదపార్పూర్లో 41.3 డిగ్రీల సెల్సియస్ చొప్పున భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతలు ఉండడంతో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సోమవారం పోలవరం జిల్లా, చింతూరు, ఎన్టీఆర్ జిల్లాలోని చీకొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా, మన్యం ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడవచ్చు. అయితే వర్షం పడే సమయంలో పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. వర్ష సూచన ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత తగ్గదని అధికారులు పేర్కొన్నారు.